చెప్పండి. కృష్ణకుమార్ గారు, 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన విషయంలో అనకాపల్లి జిల్లా చోడవరంలో 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా ఈ రోజు న్యూస్ బయటకు వచ్చింది. న్యాయస్థానం ఆయనకు ఉరిశిక్ష విధించింది. అంటే ఏంటి, ఒక 7 ఏళ్ల బాలికని బీరు సీసాతో వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న గొడవల మూలంగా ఆ అమ్మాయిని చంపేయడం వల్ల 10 ఏళ్ళు పడుతున్న ఒక కేసుని స్టడీ చేసి రుజువు చేసుకోవడానికి, ఆ నిజ నిర్ధారణ చేసుకోవడానికి ఇవాళ ఉరిశిక్ష పడింది అంటే, మరి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఈరోజు ఉరిశిక్ష పడితే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న వాటికి ఇంకెన్నేళ్ళు పడుతుంది శిక్షలు వేయాలంటే? అసలు మనము కొత్త చట్టాలు రావాలి, కఠినమైన చట్టాలు రావాలి అని మాట్లాడుకుంటున్నాం కానీ సరిగా అమలు పరిస్తే ఇప్పుడున్న చట్టాలు ఇంతకంటే కఠినమైన చట్టాలు ఏముంటాయి చెప్పండి. చాలా మంది మాట్లాడేది ఏంటంటే దుబాయ్లో లాగా నడి రోడ్లో శిక్షలు వేయాలి, రాళ్లతో కొట్టాలి, కళ్ళు పీకాలి, చేతులు నరకాలి, ఇట్లా మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ చేస్తుంటే కూడా అక్కడ జరుగుతూనే ఉన్నాయిగా, అక్కడ ఏం ఆగట్లేదుగా. అసలు నిజంగా అలాంటిది ఏదన్నా జరిగితే ఆగిపోవాలి, ఇమీడియట్ గా ఎన్కౌంటర్లు చేస్తే ఆగిపోవాలి. మరి ఆల్రెడీ ఎన్కౌంటర్లు జరిగినాయి, అయినా జరుగుతున్నాయి, ఉరిశిక్ష వేసినా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, నేరం చేసే ముందు వాళ్ళు ఆలోచించినా ఆలోచించకపోయినా కానీ, క్షణికావేశంలో చేసినా లేదు ఒక ప్లాన్డ్ గా చేసినా, వాళ్ళ ధైర్యం ఏంటి అంటే ఈ దేశంలో శిక్షలు త్వరగా ఖరారు కావు, ఇక్కడ చాలా లేట్ పడుతుంది, ఈ లేట్ లో మనము పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఈ డబ్బులుంటే ఈ కోర్టులో కాకపోతే హైకోర్టులో, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు. ఇలా కొన్ని ఉదంతాలు ఉన్నాయి. ఈ కేసుల్లో కూడా, అత్యాచారం కేసుల్లో కూడా డబ్బులున్న వాళ్ళు ఎవరు శిక్షలు పడట్లేదు. మీరు గమనించండి, డబ్బులున్న వాళ్ళకి ఎవరికన్నా ఇలాంటి కేసులో శిక్ష పడగా మీరు చూసారా? లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాథమిక సాక్ష్యాధారాలను రూపుమాపుకునే విషయంలో కావచ్చు, బెయిల్ తెచ్చుకునే విషయంలో కావచ్చు, బెయిల్ పొడిగించుకునే విషయంలో కావచ్చు చేస్తారు. అలాగే కోర్టులు కూడా మనం ఎప్పటి నుంచో ఏం అడుగుతున్నాం అంటే స్పెషల్ కోర్ట్స్ కావాలి అని అడుగుతున్నాం. త్వరితగతిన స్పీడీ జస్టిస్ అంటున్నాం, ఇన్స్టంట్ జస్టిస్ కాదు, స్పీడీ జస్టిస్ కావాలి మనకి. అది ఉంటే గనక, ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం అంతా మీరు ఒక 6 నెలలు సాక్ష్యాధారాలు సేకరించడానికో, మిగతా 6 నెలలు ట్రయల్ నడపడానికో చేసి 1 సంవత్సరం లోపు మీరు శిక్ష ఖరారు చేశారు అంటే వాళ్ళకి జీవితం ఏమైపోతుందో అనే ఒక భయం ఉంటది. ఇది మనం చట్టాలు, కొత్త చట్టాలు రాకపోయినా ఉన్న చట్టాలతోటి మనం ఈ సమస్యను ఎదుర్కోవటానికి ఇది ఒక రకమైన ఒక భాగం. ఇంకొక భాగం మనం బాగా గమనిస్తే, ఎవరైతే జీవితం మీద ఆశ ఉండదో, భవిష్యత్తు పైన నమ్మకం ఉండదో, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం కనిపిస్తుంటది మనకి. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఇలాంటి మాటలు చాలా మంది జనరల్ గా మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా నిజంగా విన్నాను. ఎందుకంటే చాలా మంది మామూలుగా మాట్లాడుతున్న ఒక గ్రూప్ లో మాట్లాడుతున్నప్పుడు, ఏముందిలే ఇక్కడికంటే ఆ జైలు జీవితమే బెటర్, హ్యాపీగా టైంకి అన్నం పెడతారు, హ్యాపీగా నిద్రపోతాము, ఏదైనా పని ఉంటే చెప్తారు, లేకపోతే లేదు. ఎందుకు సమాజంలో అసలు యువతులు, వాళ్ళు దేశాన్ని కాపాడాలి, దేశానికి ఉపయోగపడే యువకులు ఎందుకు ఇలా తయారవుతున్నారు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు నాకు కూడా. ఆసేది చెప్పండి. మీరు చదువుకోవడం ఒక అంకం, చదివిన తర్వాత ఉద్యోగాలు రావటము, లేకపోతే వేరే ఏదైనా ఉపాధి అంటే స్వయం ఉపాధి తెచ్చుకోవటము, లేదు వ్యవసాయం చేసుకోవడము. ఇవాళ వ్యవసాయం చేయటం అనేది చాలా పెద్ద నామోషి అయిన వ్యవహారం. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతమందికి చదువు వస్తుంది అంటే, డిగ్రీ ఉన్నత విద్య వరకు వెళ్తున్నారు, ఆ వెళ్ళిన వాళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనేది డేటా తీస్తే గనక అసలు నిజంగా అండి భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాడెవడు ఇలాంటి కార్యకలాపాలకి పాల్గొనడు. ఎందుకంటే వాడికి ఒక క్లీన్ చిట్ చాలా అవసరము అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ క్లీన్ చిట్ కావాలి అని అనుకుంటే ఎవరు కావాలనుకుంటారు? భవిష్యత్తు మీద నమ్మకం ఉన్నవాడు కావాలనుకుంటాడు. అసలు మన ప్రభుత్వాలు యువతకి భవిష్యత్తు పైన నమ్మకాన్ని కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదండి. మనం ఎవరైనా సరే ఇలాంటి డిబేట్ లో పాల్గొనేటప్పుడు
పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మనం మాట్లాడుకుంటేనే మనకి ఒక సరి అయిన పరిష్కారం దొరుకుతుంది. అసలు ఎందుకు ప్రచారం ఎందుకు చెయ్యట్లేదు ప్రభుత్వాలు? ఇప్పుడు పొగ తాగితే ఏమవుతుందో చెప్తున్నారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. దానిపైనే ఉంటుంది కదా, బాక్స్ పైనే ఉంటుంది, బాక్స్ పైన ఉంటుంది. క్యాన్సర్ వస్తే ఏమవుతుంది అనేది సినిమాలో ట్రైలర్ లో చూపిస్తున్నారు కదా మనకి. అలాంటప్పుడు మనం ఈ అత్యాచారాల విషయాలు కావచ్చు, లేకపోతే ఒక అమ్మాయిని ఏడిపించే విషయంలో కావచ్చు, ఇవి ఎందుకు మనం అడ్వర్టైజ్ చెయ్యట్లేదు? అసలు ఇది ఒక ప్రచారం ఎందుకు చెయ్యట్లేదు దీని మీద అని మనం సీరియస్ గా ఆలోచించాలి ఇక్కడ. ఏమండి, పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఎంత పాపులర్ అయింది. అలా ఒక పాపులర్ గా మనం కంటిన్యూస్ గా, ఇది అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చేయటం కాదు, కంటిన్యూస్ గా యువతకి కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఎందుకు మనము ఒక అవగాహన కల్పించలేకపోతున్నాము? ఇవి ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వాన్ని కాదు. ప్రతిపక్షంలో కూర్చుంటే ఒక మాట, అధికార పక్షంలో కూర్చుంటే ఒక మాట లేదు. ఎందుకని ఈ దేశం అది అయిపోతుంది? ఎవరికైనా అసలు చిత్తశుద్ధి ఉందా అండి? ఇప్పుడు మేడం అన్నారు, ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఉంటే చట్టసభల్లో వాళ్లే చట్టాలు చేసుకుంటే మన నొప్పి ఏంటో మనకు తెలుస్తుంది కదా అని చెప్పి అన్నారు. అది 100% కరెక్టే. కానీ మగవాళ్ళకి ఎందుకు నొప్పి రాదు? నేను అది అడుగుతున్నానండి. ఇప్పుడు ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది అంటే ఆ అమ్మాయి ఒక తండ్రికి కూతురు, ఒక భర్తకి భార్య, ఒక అన్నకి చెల్లెలు కదా. ఎందుకు అనిపించదు? దీనికి కావాల్సింది అవగాహనే కావాలి. అవగాహన అసలు ఎలా వస్తుంది మేడం? ఎలా వస్తుంది? చట్టంలో మార్పు చేయాలి, దానిపైన అవగాహన కల్పించాలి అని అంటే ఇన్ని చేసేప్పటికీ కూడా ప్రభుత్వాలు, మీరు చెప్పిన ఒక మంచి పాయింట్, ఎందుకు ప్రభుత్వాలు అమలు చేయలేకపోతున్నాయి అనేది ప్రశ్న. చిత్తశుద్ధి లేదు అంతే, వాళ్ళు అనుకోరు. ఇప్పుడు ఒకటండి, ఒక నిర్భయ చట్టంలో మనకు ఉన్నది ఏంటంటే, ఒక అమ్మాయిని, పరిచయం లేని అమ్మాయిని, ఇష్టం లేని అమ్మాయిని ఆమె అనుమతి లేకుండా 30 సెకండ్ల పాటు తేరిపార చూసినా గానీ అది కూడా వేధింపు కిందే వస్తుంది అని చెప్తుంది. ఇది ఎంతమంది అబ్బాయిలకు తెలుసు మీరు చెప్పండి? అంటే మామూలుగా కామన్ సెన్స్ పనిచేయాలి. కామన్ సెన్స్, ఇప్పుడు లా అంటే కామన్ సెన్స్ కాందేది లా కాదు, నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి లా అంటే. మరి ఆ కామన్ సెన్సే కొరవడిపోతుంది. ఎందుకు కొరవడిపోతుంది అంటే మన సమాజం ఆ విధంగానే అది కరెక్టే అనుకుంటున్నారు. ఒక అమ్మాయిని ఏడిపించడం కరెక్ట్ అనుకుంటున్నారు, భార్యని హింసించడం కరెక్ట్ అనుకుంటున్నారు, అలాగే భార్యని కొట్టడం కరెక్ట్ అనుకుంటున్నారు. పోలీసులు కూడా అదే చెప్తారు, భర్త నాకు కొట్టకుండా ఉంటాడా, భర్త నాకు తిట్టకుండా ఉంటాడా? భర్తే కదా, నీ భర్తే కదా, నీ పిల్లలకి తండ్రే కదా. కర్కశంగా చంపేసినా చచ్చిపోవాలా? మొన్న మనం మీర్పేట దృశ్యం చూసాం కదా, ఎంత దారుణంగా చంపేశాడు అసలు. అదే కదా, మరి అందుకే నేను అంటున్నాను, దీని మీద ఒక సమగ్రమైన అవగాహన కావాలండి. అసలు చట్టాల పట్ల అవగాహన లేనే లేదు మనకి. చదువుకోని వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, చదువుకున్న వాళ్ళల్లో కూడా ఎంతమందికి, అసలు మీరు ఒక MA చదువుకున్న వాళ్ళకు కూడా IPC అంటే అబ్రవేషన్ ఏంటో అడగండి, చెప్పలేరు. ఇండియన్ పీనల్ కోడ్ అంటే కూడా తెలీదు. అసలు చట్టాల పట్ల అవగాహన లేదు మనకి. నిర్భయ చట్టం అప్పుడు జస్టిస్ వర్మ గారు ఒక కమిషన్, వర్మ గారితో ఒక కమిషన్ వేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తే ఆయన చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తా, ఆ నివేదిక బూజు దులపండి ఒకసారి, దుమ్ము దులిపి ఆ నివేదికను ఒకసారి చదువుకోండి. చదువుకొని ఆ నివేదికలో ఏం చెప్పారు ఆయన కూడా ఇదే చెప్పారండి. జెండర్ గ్యాప్ ఉంది మన దేశంలో, అసలు జెండర్ ఈక్వాలిటీ లేదు, అందుకే జరుగుతుంది. అసలు ఒక పురుషుడు ఒక స్త్రీని తనతో పాటు సమానమైన మనిషిగా చూడటానికి ఇష్టపడట్లా. ఆమె ఎంతసేపు నాకు ఆమె పైన అధికారం ఉంది. వాడు అన్నాడు చూడండి, నిర్భయ కేసులో ఒక నిందితుడు రోడ్డు పైన మిఠాయి కనిపిస్తే తినకుండా ఉంటామా అని. మనకు అవి చాలా చిన్న మాటల్లో అనిపిస్తాయి, కానీ చాలా మంది మనసులో అదే అర్థం ఉంది.
చాలా మంది మనసులో అదే అర్థం ఉంది, అదే ఉద్దేశం ఉంది. మనం అవి పోగొట్టాలి. మనం అది పోగొట్టనంతసేపు, చట్టాల గురించి మనం చెప్పనంతసేపు, అందుకే ఆయన ఏం చేశారంటే నిర్భయ ఫండ్ పెట్టారు. ఈ ఫండ్ క్రియేట్ చేసి ప్రతి సంవత్సరం దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అన్నారు. అది ఇప్పటికి అది పెట్టి దాదాపు 12 సంవత్సరాలు అయిందండి నిర్భయ చట్టం వచ్చి. ఆ ఫండ్ మొదటి 2 సంవత్సరాలు ఏదో తూతూ మంత్రంగా నడిపారు అంతే. ఇప్పుడు అసలు నిర్భయ ఫండ్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు, దాని ద్వారా ఎంత అవగాహన కల్పించారో తెలియదు, దానివల్ల ఏమి సత్ఫలితాలు వచ్చినాయో ఎవరికీ తెలియదు. అంటే ఇదంతా ఏంటి అంటే ఏదో ఒక రష్ రోడ్లో ఒకళ్ళ వెనక ఒకళ్ళు తరుముకుంటూ వెళ్తున్నట్టుంది తప్పితే ఎక్కడైనా ఆగి ఆలోచించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనేది లేదండి. అందువల్ల ఇలా జరుగుతుంది. ఇంకా 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 ఇప్పుడు ఇలాంటి సమస్యలకి పేదరికం కూడా ఒక కారణము అని ప్రభుత్వాలు నమ్మాలి. పేదరిక నిర్మూలనకి పనిచేయాలి. అవగాహన లేని ఒక కారణం అని నమ్మాలి. అలాగే చట్టాలని, కోర్టుల్ని, పోలీసుల్ని మేము కొనగలము అనే ఒక ధీమాని కొంతమంది డబ్బులున్న వాళ్ళకి తగ్గించాలి. ఏమి డబ్బులున్న వాళ్ళు అత్యాచారాలు చేయరా చెప్పండి? ఎందుకు రావట్లేదు వాళ్ళు కోర్టుల దాకా? ఎందుకు రావట్లేదు వాళ్ళు జైళ్ళ దాకా? మీరు వాళ్ళు వెళ్ళి చూడండి, చెంచులగూడ జైలు కావచ్చు, చర్లపల్లి జైలు కావచ్చు, ఎక్కడైనా దేశం మొత్తం మీద జైళ్లలో ఎస్సీలు, బీసీల్లో కొన్ని కులాల వాళ్ళు మాత్రమే జైళ్లలో ఉంటారు అత్యాచారం కేసుల్లో. ఇది ఎంత దారుణం అండి! వాళ్ళు మాత్రమే చేస్తారా చెప్పండి? ఒక్క అగ్రకులం వాళ్ళని జైల్లో మీరు చూపెట్టండి అత్యాచారం కేసులో. ఇంకా గమ్మత్తు ఏంటి అంటే ఇలాంటి అత్యాచారాలు అగ్రకులం వాళ్ళు చేస్తే తప్పు కట్టేసేసి రాజీలు చేసేస్తారు పెద్ద మనుషులు. ఇప్పుడు రాజీలు చేయడానికి వీలు లేని కేసులే పోలీస్ స్టేషన్ల దాకా వస్తాయి. ఇది వాస్తవం. ఇప్పుడు నిన్న మహబూబ్ నగర్ లో ఒకటి జరిగిందండి, ఒక ఘటన. 9 మంది ఒక మహిళ పైన అత్యాచారం చేశాడు. ఒక గుడిలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి చేస్తున్నారు. అసలు ఆ జిల్లాలో ఎప్పటి నుంచో ఇలా ఒంటరిగా యువతీ యువకులు ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఒక గ్యాంగ్ మాదిరి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవి ఇవి దోచుకుపోతూ ఉంటారంట. అత్యాచారాలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు చెప్పండి? ఇది కదా మనం ఆలోచించాల్సింది. అలా ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ 9 మందికి చక్కగా బెయిల్ వస్తుంది చూడండి. మీరు వస్తుంది, శిక్షలు ఏమి పడవు, కానీ అన్యాయం అయిపోయింది అక్కడ. మహిళ పడవు. 10 సంవత్సరాల తర్వాత అసలు బాధితులకి ఇక్కడ మళ్ళీ అత్యాచారం జరుగుతుంటది కోర్టులలో. అవును. పైగా ఈ 7 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల తర్వాత ట్రయల్కి వచ్చింది అనుకోండి కేసు, ఈ లోపు అమ్మాయి పెళ్లి చేసుకుంది అనుకోండి, ఆ అమ్మాయి కోర్టుకు రాదు, అయిపోయింది, ఆ కేసు అయిపోతుంది. రైట్.